హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి షాక్ ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చారా? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అయితే కంపల్సరీ షాక్ అయి ఉంటారు, మోడీ గారు అయితే ఊహించి ఉండరు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్లో ఒక షాక్ ఇచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు మేము మద్దతు ఇవ్వటం లేదు, దాని మీద సాధ్యాసాధ్యాలు చర్చించిన తర్వాత తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మోడీకి చాలామంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అసలు భయపడతాడు, తలంచుకొని ఉంటాడు మోడీ దగ్గర అని చెప్పేసి మాట్లాడిన ఈ పత్రికలకు కావచ్చు, ఎల్లో మీడియాకి కావచ్చు, ఇప్పుడున్న అధికార పార్టీకి కావచ్చు షాక్ ఇచ్చాడని చెప్పాలి. ఈ షాక్ చంద్రబాబు నాయుడు గారు కూడా తగిలి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు, ఆ బిల్లు ఏంటంటే ముస్లిం మైనార్టీకి సంబంధించిన వక్స్ బోర్డు మరియు క్రిస్టియన్ మైనార్టీ ఎండోర్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ల్యాండ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్స్కి సంబంధించి ఆ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్కి మహిళలు ఉండాలి, అలాగే వక్స్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ కూడా ఉండాలని చెప్పేసి ఒక బిల్లు పెట్టారు. అయితే ఈ బిల్లును ఐఎన్డీఏ కూటమి వాళ్ళు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది బిల్లు అసలు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు కూడా సుదీర్ఘంగా పార్లమెంట్లో దీని గురించి చర్చించారు. అయితే మీరు దీని మీద ముస్లిం మైనార్టీకి సంబంధించిన పెద్దలతో చర్చించకుండా ఈ బిల్లు మీరు ఎలాగ తీసుకొస్తారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటంతో కొంచెం కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. ఇక్కడ పార్లమెంట్లోనే ఇక్కడ మనకు సపోర్ట్ రాకపోతే రాజ్యసభలో దీన్ని మనం పాస్ చేయలేం, ఇది ఎలాగూ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ షాక్ ఇచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారు మోడీ గారికి. ఈ షాక్తో అమిత్ షా మరియు నరేంద్ర మోడీ గారు ఈ బిల్లుని మనం రాజ్యసభలో పాస్ చేసుకోలేం అని చెప్పేసి వారు వెనక్కి తగ్గారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ బిల్లును, దాంట్లో ఉన్న కంటెంట్ను మాత్రం వ్యతిరేకించలేదు. అయితే కంటెంట్ను వ్యతిరేకించకుండా దీనిని మీరు ఈ బిల్లును ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి పెద్దవారితో చర్చించిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు పరిశీలించగానే, అలా కాకుండా మా ఇష్ట ప్రకారమే మేము అన్నీ చేసేస్తాం, ట్రిపుల్ తలాక్ లాగే ఇలాంటి బిల్లులు కూడా పెడతామంటే ఇక మీదట మీరు పెట్టే బిల్లులన్నిటికీ మేము సపోర్ట్ చేయమని చెప్పేసి ఒక షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అర్థమైపోయింది, అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం తట్టుకోలేము. ఏ బిల్లు అయినా మొట్టమొదటిగా ఫస్ట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి గట్టి షాక్ ఇచ్చారు. అయితే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు అదిగో ఇదిగో మళ్ళీ పిల్లిలాగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, స్పీకర్కు అటు ఇటు సపోర్ట్ చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం అంటే భయము, అది ఇదన్న చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి బలం. క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు చెప్పారు, మేము మీ బిల్లుకు సపోర్ట్ చేయం. మెయిన్ థింగ్, ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటంటే రాజ్యసభలో మనకు సపోర్ట్ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంట్లోనే వ్యతిరేకించిందంటే అక్కడ ఉన్నటువంటి 11 మంది రాజ్యసభలు కూడా మెంబర్స్ కూడా మనకు సపోర్ట్ చేయరు. అందువల్ల రాజ్యసభలో బిల్లు వెనక్కి వచ్చేస్తే మనకు ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు. తర్వాత దాన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి మళ్ళా తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.